హే గాయ్స్! నేనండి మీ సాయి తల్లిని అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము తిరుపతి వెళ్ళినప్పుడు షూట్ చేశాను. మాకైతే ఆ రోజు దర్శనము ఈవినింగ్. సో, మార్నింగ్ శ్రీ వెంకటేశ్వర జియోలాజికల్ పార్క్ అయితే వచ్చాము. పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. సో, ఇంకా మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అవ్వడంతోనే మాకు లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద బోర్డింగ్స్ అయితే కనిపించాయి. ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఫర్ రెంట్ అని చెప్పి. సో, మేమింకా స్టార్టింగే ఎండ ఎక్కువ ఉండడంతో టెంప్ట్ అయ్యి అక్కడే మేము మాట్లాడేసుకున్నాము స్కూటర్స్ అవన్నీ. పర్ స్కూటర్‌కి 400 రూపీస్. ఇది వచ్చేసి 2 అవర్స్‌కైతే ఛార్జ్ చేస్తున్నారు. కానీ స్టార్టింగే పెట్టడం వల్ల చాలామంది టెంప్ట్ అయ్యి అదే షాప్‌కే ఎక్కువ రెంట్‌కైతే తీసుకుంటున్నారు. బట్ యాక్చువల్‌గా ఇంకా కొంచెం ఫ్రంట్‌కి వెళ్ళి మనం చూస్తే అక్కడ ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. దీనికన్నా ఒక 100, 150 రూపీస్ డిఫరెన్స్‌తో మనకి రెంట్‌కైతే దొరుకుతున్నాయి. సో, మీరెవరన్నా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఒక 1 కిలోమీటర్స్ అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి స్కూటర్ రెంటల్ షాప్స్ అయితే కనిపిస్తాయి తక్కువ బడ్జెట్‌లో. అక్కడ తీసుకోవడం బెటర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టార్టింగ్‌లోనే తీసుకోవడం కన్నా. ఆఫ్టర్‌నూన్ వెళ్ళడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే యానిమల్స్ ఏమి బయటికి రావు. సో, చాలా చోట్ల నాకైతే యానిమల్స్ ఏమీ కనిపించలేదు. సో, బెటర్ అయితే మార్నింగ్ టైమింగ్స్ లేదా ఈవినింగ్ టైమింగ్‌లో వెళ్ళడం అయితే బెటర్. ఓన్లీ లయన్, లెపర్డ్ అండ్ టైగర్స్ అయితే మాకు కనిపించాయి. మంకీస్ ఇవన్నీ అయితే ఇంకా కనిపించలేదు అంతగా. సో, ఇంకా కొంచెం ఫ్రంట్‌కి వెళ్ళేసరికి మాకు లయన్ సఫారీ అయితే కనిపించింది. సో, ఇంకా లయన్ సఫారీకి వెళ్దామని చెప్పి అనుకున్నాము. సఫారీకెళ్ళినప్పుడు అందరికీ తెలిసిందే చాలా హైయెస్ట్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. 2 గేట్స్ ఉంటాయి. ఒకటి క్లోజ్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేసి మనల్ని లోపలికైతే పంపిస్తారు. ఇక్కడ కూడా 2 లయన్స్, 1 మేల్ లయన్ అలానే ఒక ఫీమేల్ లయన్ అయితే సెపరేట్‌గా కేజెస్‌లో అయితే పెట్టారు. ఇంకొంచెం ఫ్రంట్‌కి వెళ్తే మాకు నార్మల్ వాటిని ఫ్రీలాగా వదిలేశారు 2 లయన్స్‌ని. ఇందాక చెప్పడం మర్చిపోయాను. లయన్ సఫారీకి మనం లోపల సెపరేట్‌గా టికెట్స్ తీసుకోవాలి. ఇది కూడా పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్. లయన్ సఫారీ అయిపోయిన తర్వాత మేము చిన్న చిన్న యానిమల్స్ అలానే బర్డ్స్ అయితే చూడడానికి వెళ్ళాము. నేను ఆల్రెడీ వండలూరు వీడియోస్ అయితే పెట్టాను కదా! సో, అందులో అయితే చాలా బర్డ్స్ కలెక్షన్ అయితే ఉంది చెన్నై జూలో. బట్ ఇక్కడైతే ఓన్లీ ఫ్యూ బర్డ్స్ అయితే మాత్రమే ఉన్నాయి.
అండ్ బర్డ్స్ అయిపోయిన వెంటనే ఇంకా లెపర్డ్ అండ్ టైగర్స్‌ని చూడ్డానికైతే వెళ్ళాము. ఈసారి అయితే మాకు లెపర్డ్ చాలా క్లియర్‌గా కనిపించింది. లాస్ట్ టైమ్ మేము వండలూరు జూలో చూసిన దానికన్నా కూడా. అండ్ టైగర్ కూడా చాలా బెస్ట్ వ్యూ అయితే వచ్చాయి. అండ్ ఫైనల్లీ ఇంకా ఎలిఫెంట్స్‌తో మా ఈ జూని అయితే కంప్లీట్ చేశాము. అండ్ ఎలిఫెంట్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. ఇదే ఫస్ట్ టైమ్ నేను చూడ్డము. చెన్నైలో ఉన్నప్పుడైతే మాకు టైం సరిపోక మాకు వీటిని చూడ్డానికైతే కుదరలేదు అక్కడ. బట్ ఇక్కడ నాకైతే చాలా క్యూట్‌గా అనిపించాయి అన్నీ. అండ్ ఇంకా వీటిని చూసేసిన తర్వాత ఇంకా బయటకైతే వచ్చేసి ఆపోజిట్‌లో ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంది. అక్కడ తినేసేసి ఇంకా మళ్ళీ మేము రూమ్‌కైతే బయలుదేరిపోయాము. ఇది గైస్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.